సూపర్ ఉందండి సినిమా, చాలా బాగుంది, సూపర్, చాలా చాలా బాగుంది అసలు. అన్ని చాలా బాగుంది, మామూలుగా లేదు సినిమా. డైరెక్ట్ నిజంగా ఇలాంటి సినిమా అయితే ఇంకెప్పుడు రాలేదండి, రాదు కూడా ఇంకా ఖచ్చితంగా పడింది, సూపర్, మామూలుగా లేదు సినిమా, కేక. చాలా బాగుందండి. లుక్ లైక్ హాలీవుడ్ మూవీ. మన తెలుగు వాళ్ళు కూడా ఇలా తీస్తారంటే చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ యాక్షన్ అయినా క్రియేటివిటీ అయినా సూపర్ అండి. ఇట్స్ ఈక్వల్ టు హాలీవుడ్. అమితాబ్ బచ్చన్ యాక్షన్ చాలా బాగుందండి. ఇట్స్ లైక్ రిలేటెడ్ టు మహాభారతం అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ. దేవుడు మళ్ళీ పుడితే ఎలా ఉంటుంది చాలా బాగా చూపించాడు. ఇట్స్ రియల్ ఎక్సలెంట్. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అండి. అంటే కల్కి రిలీజ్ అయ్యే ముందు బుజ్జి గురించి బాగా హైలైట్ అయింది కదా సార్. బుజ్జి ఇస్ అ టెక్నాలజీ అగైన్. సో మహాభారతము ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తీసుకుంటే ఎలా ఉంటుందో చూపించారు. డైరెక్షన్ తన మార్క్ అశ్విన్ గారు, నాగశ్విన్ గారు ఆ మార్క్ ఇస్తారు. సూపర్, నో డౌట్. చాలా బాగుందండి. రాజమౌళి గారు ఉన్నారు, విజయ్ దేవరకొండ, చాలా బాగుంది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారండి సినిమా? 10/10. కల్కి సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. విజువల్స్ చాలా బాగున్నాయి మూవీ. అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఇలాంటి సినిమా వస్తుందని? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ మూవీ ఇదే. అంటే గ్రాఫిక్స్ పరంగా కానీ, మూవీ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ ఏదైనా సరే ది బెస్ట్ మూవీ. నాగశ్విన్ ఇచ్చిన ది బెస్ట్ మూవీ ఇది. అసలు డిఓపి తోపు అన్న, డిఓపి తోపు. డిఓపి మాకు తెలిసిన డిఓపి ఒక విశాంత్ అని ఉన్నాడు, చాలా బాగా తీశారు ఆయన కూడా. అసలు బీజం వేరు లెవెల్ అన్నా, ఇంకా దాని గురించి చెప్పాల్సినంత అవసరమే లేదు మనం. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఈ సినిమాలో పెద్ద కాస్టింగ్, దీపికా పడుకోని కానీ, హీరోయిన్ కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, సో అసలు ఎలా అనిపించింది? అర్థం కాదు అంటే వాళ్ళ రోల్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి అన్న. ప్రతి రోల్ ప్రతి డిఫరెంట్ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ తో మనం కంబైన్ చేయలేము. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే కొంతమంది హీరోలు ఎంట్రీస్ ఉన్నాయంట గెస్ట్ రోల్స్, ఎలా అనిపిస్తుంది? విజయ్ దేవరకొండ అన్న అన్ఎక్స్పెక్టెడ్ అది రోల్ అసలు. మళ్ళీ ఆర్జీవి గారి తోపు. రాజమౌళి అయితే ఇంకా మనం చెప్పవలసిన లేదైనా, చాలా బాగుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి ఆ రేంజ్ హిట్ పడ్డది, దానికన్నా పెద్ద పడింది అనుకోవచ్చు అన్న. కానీ 9 పాటలు మేము వెయిట్ చేయాలంటే ఆలోచించాలి. ఇంకా పార్ట్స్ ఉన్నాయి, యూనివర్స్ ఉంది అంటన్నా. 9 మూవీస్ ఉన్నాయంట ఇంకా. సో అలాగే డైరెక్షన్ గురించి ఇందులో చెప్పుకోదగ్గ అంశాలు ఏమన్నా? డైరెక్షన్ గురించి అంటే చాలా బాగుందన్న. డిఓపి అయితే వేరే లెవెల్. విఎఫ్ఎక్స్ అయితే మనం చెప్పాల్సినంత అవసరమే లేదు. మన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ విఎఫ్ఎక్స్ మూవీ అంటే ఇదే. అంటే పురాణాలని పట్టుకొని మన ప్రెసెంట్ ఉన్న దాన్ని బట్టి కలిపి తీశారు కదా, చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఇది కలెక్షన్స్ పరంగా ఎలా ఉండబోతుంది? కలెక్షన్స్ అంటే అయితే చాలా బాగుంటుంది అన్న. అంటే మనం చెప్పడం నేనైతే ఫ్యాన్ పరంగా అయితే చాలా బాగుంటది. మరి మన వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు కదా. ఈ రోజు ఏంటో ఫస్ట్ డే కదా, సో 250-300 కోర్స్ కొట్టేద్దన్న, అది ఈజీ. మధ్యాహ్నం అయిపోద్దిలే. హాయ్ అండి, మీ పేరు? నా పేరు కృష్ణ. కల్కి మూవీ ఎలా ఉంది? మూవీ అంటే ఇది హెవీగా ఉంది, మైథలాజికల్ దాన్ని టచ్ చేశారు కాబట్టి, దాన్ని పురాణ సంబంధమైన ఇష్యూ కాబట్టి ఇప్పుడున్న మోడర్న్ వీటిల్లో వీళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థం కావాలంటే కాస్త ఏదో నెక్స్ట్ పార్ట్ 2 ఉందన్నట్లు చెప్తున్నారు. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది సార్ మీకు? ప్రభాస్ గారు అంటే ఇది బాగా భారీగా తీశారు మూవీ మాత్రం. బాగా భారీ బడ్జెట్ 600 crores అన్నారు కదా. ఇక ఆ స్థాయిలో కలెక్షన్ మాత్రం వస్తే రావచ్చు 2-3 రోజులు ఇలా ఎక్కువగా వీటి ద్వారా. కానీ ఏమిటంటే కొంచెం నిడివి ఎక్కువగా అనిపిస్తుంది, నాకు నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. అలానే మరి ఇక పార్ట్ 2 అనే సెన్స్లో ఒకవేళ అలా తీసినట్లయితే మరి చెప్పలేం. అసలు భారీ తారాగణం కదా, కమల్ హాసన్ ఏంటి, అమితాబ్ బచ్చన్ ఏంటి, దేవరకొండ, విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇటు చూస్తే ఇక ఏంటంటే వీళ్ళు సాధారణంగా మోడర్న్గా ఊహించేది ఏంటంటే కాస్త పాటలు అలాంటివి ఊహిస్తారు. మరి బాలీవుడ్ తారాగణం అంతా ఉన్నారు. మరి దీపికా పడుకొని గ్లామరస్ రోల్ కాదు కదా, మామూలుగా ఇలా ఉంది. ఏమైనప్పటికీ భారీగా ఉంది, బాగా ఖర్చు పెట్టారు. బోర్ అనిపించలేకపోయినా ఆ కథని అర్థం చేసుకుంటే మాత్రం నెక్స్ట్ పార్ట్ 2లో ఏమన్నా చెప్పగలరు. ఎందుకంటే కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? కలెక్షన్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా రీచ్ అవుతారు. ఎందుకంటే
ఫాన్స్ వీటిని బట్టి బాగానే అవ్వచ్చు అవకాశం. మీ రేటింగ్ ఎంత ఇస్తారు సార్ దీనికి? రేటింగ్ అంటే అదే చెప్పట్లా, నిడివి అనేది మనం ఊహించలేనట్లుగా ఉంది పరిస్థితి. మరి కమల్ హాసన్ రోల్ మీకు ఎలా అనిపించింది? కమలహాసన్ అంటే అదే అది ambiguous గా ఉందన్నమాట, అర్థం కానట్లుగా. అది ఎందుకంటే కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకైతే ఏమన్నా ఇది అవ్వచ్చు. కల్కి గురించిన సమాచారం మనకు ఐడియా లేదు కదా, దాన్ని దీంట్లో ఆధునికతతో ముడిపెట్టి చేశారు కాబట్టి రేపు ఇది అయిన తర్వాత కానీ తెలియదు. నేను Graphic- అనుకోవటం పార్ట్ 2 ఉంటుందేమో అని. గ్రాఫిక్స్ ఎలా అనిపించాయి సార్ మీకు? గ్రాఫిక్స్ బాగా హాలీవుడ్ స్థాయిలోనూ. థ్యాంక్ యూ. హాయ్ అండి, హాయ్, మీ పేరు? మణికంఠ. కల్కి మూవీ ఎలా ఉంది? సూపర్. బాహుబలి కలెక్షన్ కంటే బ్రేక్ చేసిద్ది అనుకుంటున్నారా? రీచ్ అవుద్ది. కలెక్షన్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ టైం మూవీ నుంచి చూశాను, బట్ మూవీ మాత్రం సూపర్. ఆ ఎలివేషన్స్ అవి గ్రాఫిక్స్ అవి అదిరిపోయినాయి. అవి మాక్సిమం బాహుబలి రీచ్ అవుతారు అనుకుంటున్నాను. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే చూడొచ్చు, సూపర్ ఉంది మూవీ మాత్రం, అంతే. ఇంకా ఇందులో ఏమేమి క్యారెక్టర్ ఉన్నాయి సార్? అంటే మహాభారతం బేస్ చేసుకుని తర్వాత మహాభారతం తర్వాత ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ గురించి చూపించారు. ఫ్యూచర్ ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది మూవీ, ఎలా ఉంటుంది అని చూపించారు. అంతే. కమల్ హాసన్ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? సూపర్. కాకపోతే ఒక క్యారెక్టర్ అనేది గెస్ ఇలా ఉంది, ఏంటి క్యారెక్టర్ అనేది. రేటింగ్ ఎంత ఇవ్వచ్చు దీనికి? ఎస్పెషల్లీ 5కి 4.5. థ్యాంక్ యూ.